ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ మరోసారి భగ్గుమంది. మరో ఉగ్రదాడితో జమ్మూలో అలజడి మొదలైంది. ఉదంపూర్ జిల్లాలోని బసంత్గఢ్ ప్రాంతంలో ఈ దాడి చోటు చేసుకుంది. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సిఆర్పీఎఫ్ జవాన్ల బృందంపై టెర్రరిస్టులు దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో సిఆర్పీఎఫ్ 187వ బెటాలియన్కు చెందిన ఇన్స్పెక్టర్ కుల్దీప్ సింగ్ కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కుల్దీప్ సింగ్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించి కన్నుమూశారు. సోమవారం సాధారణ సోదాల్లో భాగంగా జవాన్లు పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డట్టు అధికారులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన సిఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ సంయుక్త బృందం సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టింది. మరోవైపు దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టింది. జాయింట్ పెట్రోలింగ్ పార్టీ ప్రతీకార దాడులు చేయడంతో ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయారని తెలిపారు. అయితే జమ్మూ ప్రాంతంలో ఈ దాడి జరగడం గమనార్హం. ఎందుకంటే కశ్మీర్తో పోలిస్తే కొన్నేళ్లుగా ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉంది. కాగా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలోనే ఉగ్రదాడి జరగడంతో జమ్మూలో సర్వత్రా ఆందోళన నెలకొంది. సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న తేదీల్లో 3 దశల్లో జమ్మూ కాశ్మీర్లో పోలింగ్ జరగనుంది. దాదాపు 70,000 మంది సిబ్బంది ఇప్పటికే కాశ్మీర్లో మోహరించారు.